మాదాపూర్లో డ్రగ్స్ ముఠాను మాదాపూర్ లాండ్ ఆర్డర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పవన్ ఆదర్శ్ సింగ్ అనే వ్యక్తులు డ్రగ్స్ అమ్ముతూ ఉండగా ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ వెల్లడించారు. ఇద్దరు జొమాటో డెలివరీ బాయ్స్గా పనిచేసుకుంటూ డ్రగ్స్ విక్రయిస్తున్నారని డీసీపీ తెలిపారు. నిందితుల నుండి 21.8 గ్రాముల ఎండిఎంఏ, 874 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఇవి 8 లక్షల రూపాయల విలువ చేస్తాయని ఆయన స్పష్టం చేశారు. నుంచి డ్రగ్స్ ఏఓబీ నుండి గంజాయి తెచ్చి అమ్ముతున్నారని డీసీపీ తెలిపారు. 1000 రూపాయలకు కొనుగోలు చేసి 7,000 రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని డీసీపీ వినీత్ వివరించారు. కుమార్ అలియాస్ మచ్చా పవన్ 31 ఏళ్ళు అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ కొండాపూర్. అలాగే ఆదర్శ్ కుమార్ సింగ్ జొమాటో డెలివరీ బాయ్. వీళ్ళిద్దరిని మన ఏరియాలో డ్రగ్స్ అమ్ముతుంటే మన ఎస్ఓటీ టీం అలాగే లా అండ్ ఆర్డర్ టీం కలిసి పట్టుకున్నారు. వాళ్ళ తరపు నుంచి మనం 21.788 గ్రామ్స్ ఎండిఎంఏ, అలాగే 874.316 గ్రామ్స్ ఆఫ్ గాంజా, 3 మొబైల్స్ అండ్ 2 డిజిటల్ వేయింగ్ మెషిన్స్, ఇవన్నీ కూడా మనం స్వాధీనం చేసుకున్నాం. సో వర్త్ ఆఫ్ 8 lakh రూపీస్. అండ్ వీళ్ళందరూ కూడా ఈ ఏరియాలో ఉన్న యూత్స్ని టార్గెట్ చేసి వాళ్ళకి, ఎస్పెషల్లీ కాలేజ్ పిల్లల్ని అందరినీ టార్గెట్ చేసి వాళ్ళకి అమ్మడం మొదలుపెట్టారు. వీళ్ళు తీసుకోవడం కూడా బెంగళూరు నుంచి ఎండిఎంఏ, అలాగే గాంజా వచ్చేసి ఏఓబి బార్డర్ ఏముంది అక్కడి నుంచి వస్తున్నాయి. అక్కడ వాళ్ళు 1000 రూపీస్ పర్ కేజీ గాంజా తీసుకొని, అలాగే 3000 రూపీస్ ఎండిఎంఏ, ఇక్కడికి వచ్చేసి 7000 తర్వాత 10,000 వరకు అమ్ముతున్నారు. వీళ్ళు ఎవరి నుంచి తీసుకున్నారని ఇన్ఫర్మేషన్స్ కూడా మనకు వచ్చినాయి. మా టీం ఆల్రెడీ అక్కడికి వెళ్ళింది. సో వాళ్ళని కూడా మాదాపూర్లో డ్రగ్స్ ముఠా గుట్టును రట్టు చేశారు. దానిపై పోలీసులు మరింత వివరం సమర్పించారు మనకి. అలాగే మా ప్రతినిధి కుమార్ కూడా దీనిపై ప్రత్యేక సమాచారాన్ని మనకు అందిస్తారు. కుమార్. అయితే పోలీసులు గుట్టురట్టు చేశారు. మాదాపూర్ ఎస్ఓటీ అలాగే లా అండ్ ఆర్డర్ పోలీసులు ఇద్దరు జాయింట్గా ఆపరేషన్లోని మొత్తానికి ఏదైతే డ్రగ్స్ ముఠాను అయితే గుట్టురట్టు చేయడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే సునీల్ అలాగే ఆదర్శ్ వీళ్ళిద్దరి దగ్గర కూడా సుమారు 774 సంబంధించిన ఏదైతే గంజాయి అలాగే 21.7 గ్రాముల ఎండిఎంఏ అయితే స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండింటికి విలువ కూడా సుమారు 8 లక్షలు ఉంటుందని కూడా పోలీసు వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి. మొత్తానికి వీళ్ళిద్దరు కూడా జొమాటో బాయ్స్ కింద అయితే పనిచేస్తున్నారు. జొమాటో డెలివరీ బాయ్స్ కింద పనిచేస్తూ కూడా ఈ డ్రగ్స్ విక్రయాలు చేస్తున్నట్లు కూడా పోలీసు అధికారులు అయితే గుర్తించారు. మొత్తానికి సపరేట్గా ఈరోజు వాళ్ళ మీద ఫోకస్ పెట్టి సపరేట్గా ఈరోజు వాళ్ళిద్దరిని అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. వాళ్ళిద్దరి దగ్గర నుంచి కూడా ఈ గంజాయి అలాగే ఎండిఎంఏ 2 స్వాధీనం చేసుకున్నారు. ఏదైతే బెంగళూరు నుంచి ఈ ఎండిఎంఏ డ్రగ్స్ అయితే తీసుకొచ్చారు, అలాగే ఎంఓబి నుంచి గంజాయి తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ యువతులే టార్గెట్ కింద అయితే వీళ్ళకైతే విక్రయం చేస్తున్నట్లు కూడా పోలీసు వర్గాలు అయితే గుర్తించడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళిద్దరిని కూడా అదుపులో తీసుకుని వీళ్ళిద్దరిని అయితే పూర్తిగా విచారిస్తున్నారు. మొత్తానికి జొమాటో డెలివరీ బాయ్స్ కింద వీళ్ళిద్దరూ వర్క్ చేస్తూ కూడా ఈజీ మనీ కోసం ఏదైతే ఈ డ్రగ్స్ దందా అయితే నిర్వహిస్తున్నారు, ఇలా డ్రగ్స్ సంబంధించి వీళ్ళకున్న కొన్ని పరిచయాలతోని బయట అయితే డ్రగ్స్ విక్రయాలు అయితే చేస్తున్నారు. అలాగే ఒక పక్క గంజా అమ్ముతూ కూడా మరో పక్క ఏదైతే ఎండిఎంఏ కావచ్చు ఇలాగా వివిధ రకాలైన డ్రగ్స్ కూడా వీళ్ళైతే అమ్ముతున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం వీళ్ళ సంబంధించి వీళ్ళకి ఎవరైనా డ్రగ్ పెడ్లర్స్తో సంబంధాలు ఉన్నాయన్న కోణంలో అయితే పోలీసుల అధికారులు అయితే వీళ్ళందరినీ విచారిస్తున్నారు. మొత్తానికి మనం చూసుకున్నట్టయితే నిన్నగాక మొన్న కూడా ఏదైతే భారీ డ్రగ్ పెడ్లర్ను కూడా పంజాగుట్ట పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఏదైతే ఎర్రమంజిల్లోని ఇతను డ్రగ్స్ని పట్టుకుని ఉండగా రెడ్ హ్యాండెడ్గా అయితే పోలీసులు అయితే పట్టుకున్నారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా డ్రగ్స్ నిర్మూలించేందుకు కూడా 3 కమిషనరేట్ పరిధిలో కూడా 3 కమిషనర్లు కూడా ఏదైతే పోలీసులకైతే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎక్కడ డ్రగ్స్ విక్రయాలు జరగకూడదని చెప్పి కూడా చాలా స్ట్రిక్ట్గా ఆదేశాలు అయితే జారీ చేశారు. అలాగే మరోపక్క గంజాయిని కూడా పలు చోట్ల విక్రయిస్తున్న నేపథ్యంలోనే ప్రతి సిటీలోని ప్రతి చోట కూడా నిఘా అయితే పెట్టారు. అలాగే పలు చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడైనా డ్రగ్స్ అమ్ముతుంటే వీళ్ళు ఇమీడియట్గా పట్టుకొని
అరెస్ట్ అయితే చేస్తున్నారు. అలాగే ఈ డ్రగ్స్ బానిసన పడిన వాళ్ళు ఎవరైనా వాళ్ళని సంప్రదిస్తే రీహాబిలిటేషన్ సెంటర్ పంపుతామని చెప్పి కూడా మాదాపూర్ డీసీపీ వినీత్ అయితే తెలియజేస్తున్నారు. మొత్తానికి డ్రగ్స్ విక్రయాలకు సంబంధించి యువతులే టార్గెట్ చేసుకొని వాళ్ళకున్న పరిచయాలతోని వీళ్ళకైతే డ్రగ్స్ విక్రయాలు చేస్తున్నారు. అలాగే మరో పక్క పబ్స్లో చూసుకున్నట్టయితే ఇప్పటికే పలు పబ్స్లో అయితే పోలీసుల అధికారులు అయితే దాడులు అయితే నిర్వహించారు. చాలా చోట్ల పబ్స్లో డ్రగ్స్ విక్రయ ఇస్తున్న వారిని కూడా పట్టుకున్నారు. అలాగే ఏదైతే పబ్స్కి సరఫరా చేస్తున్న చాలామంది ముఠాలు కూడా ఇప్పటికే అదుపులోకి అయితే తీసుకున్నారు. అలాగే మరో పక్క ఈజీ మనీ కోసం యువకులు మెయిన్గా ఈ డ్రగ్స్ దందనైతే ఉపయోగించుకుంటున్నారు. ఏదైతే బెంగళూరు, గోవా నుంచి అయితే అతి తక్కువ ధరతో అంటే సుమారు 1000 నుంచి 1500 వరకు కూడా అక్కడైతే ఈ డ్రగ్స్ అయితే కొనుగోలు చేస్తున్నారు. అలాగే హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ సుమారు 7000 నుంచి 10,000 వరకు కూడా ఈ డ్రగ్స్ అయితే అమ్మకాలు చేస్తున్నారు. మొత్తానికి అక్కడ చాలా చీప్గా ఈ డ్రగ్స్ అయితే కొనుక్కొని ఏదైతే హైదరాబాద్లో హెవీ మనీకి అయితే వీళ్ళైతే ఈ డ్రగ్స్ అమ్మకాలు అయితే జరుపుతున్న నేపథ్యంలోనే యువకులు మెయిన్గా ఈజీ మనీకి అయితే బాగా అలవాటు పడినట్లు కూడా పోలీసులు అయితే గుర్తిస్తున్నారు. కేవలం ఈ డెలివరీ బాయ్సే కాదు, ఇంకా మరోపక్క చాలామంది సినీ ఇండస్ట్రీలో కావచ్చు లేక బయట కావచ్చు ఇలా చాలా చోట్ల కూడా ఈ డ్రగ్స్ దందాలు అయితే నిర్వహిస్తున్నారు. మొత్తానికి పోలీసులు అయితే ఈ డ్రగ్స్ మీద అయితే ప్రత్యేక నిఘా అయితే ఏర్పాటు చేశారు. ప్రతి చోట కూడా కొన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అలాగే కొన్ని మంది మఫ్తీలో కూడా డ్రగ్స్ విక్రయాలు జరిగే ప్రాంగణాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా పూర్తిగా మఫ్తీలో అయితే పహారాగా వస్తున్నారు. ఎక్కడ డ్రగ్స్ దొరికినా సరే వీళ్ళని ఇమీడియట్గా అయితే అరెస్ట్ చేస్తున్నారు. అలాగే వాళ్ళకి ఏదైతే డ్రగ్స్ పెడ్లర్స్ ఏదైతే సంబంధాలు ఉంటాయో వాళ్ళ మీద కూడా పూర్తి ఎంక్వైరీ అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పుడు పట్టుకున్న వారి కాల్ డేటాలు కావచ్చు, బ్యాంక్ అకౌంట్లు కావచ్చు, అలాగే మనీ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఇవన్నిటి మీద పూర్తిగా వెరిఫై చేసి వీళ్ళ పైన ఉన్న వ్యక్తులు ఎవరు డ్రగ్ పెడ్లర్స్ ఎక్కడి నుంచి వీళ్ళు డ్రగ్స్ తెచ్చుకున్నారు, అలా గోవా కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఇలాగ పంజాబ్ కావచ్చు, ఇలా పలు చోట్ల నుంచి డ్రగ్స్ ఇలా గంజా అయితే తీసుకొచ్చి ఇక్కడైతే సరఫరా చేస్తున్న నేపథ్యంలోనే ప్రస్తుతం వీళ్ళందరి మీద అయితే పూర్తిగా నిఘా అయితే పెట్టారు. అలాగే ఈ డ్రగ్స్ నిర్మూలంగా మెయిన్గా అయితే తెలంగాణ పోలీసు వచ్చేసి డ్రగ్స్ నిర్మూలించడానికి అయితే చాలా కృషి ఏదైతే శక్తిగా ప్రయత్నిస్తామని చెప్పి కూడా వాళ్ళైతే తెలియజేస్తున్నారు. మూర్తి, థ్యాంక్ యూ కుమార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.